ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హిందూ బంధువులందరికీ నా నమస్కారములు. కార్తీక పురాణము 8వ అధ్యాయము. శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయము. వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపాదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబడుచున్నది. నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులగును. మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అని. ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రులు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వర అర్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోకమున సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలితావునందు స్వాతి కార్తిలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మము ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులయందు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు, దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నది తీరమందున్న దేవాలయములో జపతపాదులు నరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినది అగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రులు సమకూడు సమయమున డాంబిక చరణార్థము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలము నీయదు. దేశకాల పాత్రులు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి విముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. ఆజామీలుని కథ. కేవలము భగవన్నామ స్మరణముతోడనే మోక్షము నొందే కథ ఇప్పుడు మనము తెలుసుకుందాము. పూర్వకాలమందు కన్యాకుబ్జపు నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణల రాశియగు హైమావతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసి వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఆజామీలుడు అని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి
నిరంతరము నామెతోనే క్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లో పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున ఆజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతనిని విడిచిపెట్టిరి. అందుకు ఆజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. ఆజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగానే కామాంధకారముచే కన్ను మిన్నుగానక ఆజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా జన్మించిరి. ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము దాల్చి ఒక కుమారుని గనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టిరి. ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి ఆజామీలుడు భయము నొంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను. ఆజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనకసాగిరి. అదేవేళ దివ్యమంగళకారులు శంఖచక్ర గదాదారుల ఈ శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి ఆజామీలుని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అంత దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి, వానిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. స్కాందపురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము. భక్తిపూర్వక సమర్పణ.